సాధారణంగా ఊర్లో పవర్ పోతే చీకటి వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం కామెడీ వస్తుంది అంటున్నారు మన సద్దాం అండ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు నేను ఎవరంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. కరెంట్ తీగ లేదు మేడం, లైన్ మ్యాన్. ఈ పాటికి అందరు ఊళ్ళలో కరెంట్ లేదని ఇబ్బంది పడుతున్నారు మేడం. నేను పోయి వస్తాను మేడం. హలో, లైన్ మ్యాన్ రాదా? అవును, ఎవరు? ఈడ 2 ఊగులాడుతున్నాయి, షెడ్ చేయాలి. ఏంటిది? వైర్లు ఒక పని చేయి, దాన్ని పట్టుకొని నువ్వు పెట్టే ఫోన్ లేదు. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారా? హలో రాజు, చెప్పు. ఎలుగుతలేని బలుపు ఎలక్ట్రీషియన్ వచ్చి చేరు చూడు స్విచ్ బోర్డును. ఇప్పుడే వస్తున్నా, టేప్ తీసుకొని ఇప్పుడే వస్తున్నావు. అమ్మాయి ఇదే అనుకుంటా. ఏం చేస్తున్నావు? పైన కిందికి రా. ఏంది? 16 ముక్కలు నరుకుతా. ఎందుకు? దేన్ని లైన్ వేస్తున్నావు? దేనికి లైన్ వేస్తున్నా? ఆడ నా మర్దాలు స్నానం చేస్తుంటే చూసుకుంటే లైన్ వేస్తున్నారా? కిందికి దిగు. చూస్తలేవా? చూడాడా, చూడు. అదేం చేస్తుంది? స్నానం చేస్తుంది. ఇప్పుడు ఎట్లా తెలిసిందిరా? ఇంకొకసారి ఇక్కడ కనిపిస్తే మ్యాన్ లేదు, బస్సులో రావు. ఇంకొకసారి అరే గుర్తు పెట్టుకోరు బిడ్డ, లైన్ మ్యాన్ కే. గుర్తున్నది, మర్చిపోతా మెమరీ లాస్. బావా మరిది తొందరగా పెళ్లి చూపులు అయిపోతే తొందరగా పెళ్లి చేసుకుంటా. చేసుకో. పిల్ల రెడీ ఉంది. పిల్ల చూడాలంటే సిగ్గైతుంది. ఏంది? కరెంట్ పోయింది. పిల్ల మంచిగా ఉంది. అది కరెంట్ తో సంబంధం ఏంది? దండేసే అయిపోతుంది. దండేసాలా? వేసి అయిపోతుంది. ఆ మాటను కట్లెట్ అవుతుంది. దండే ఏం కనిపించలేదు. మన కూలింగ్ గ్లాస్ పెట్టినా. నా మెల్ల కాదురా, పిల్ల మెల్ల. అదే కదా. యువతి ముసలిదేంద్రా? పెళ్లి కూతురా? ఏమండి వాడి లైన్ మ్యాన్ ఏడాడు? అరే లైన్ మ్యాన్, కరెక్ట్ టైంకి వాడు కరెంట్ తీసి ఏడాడు. ఏం కావాలి? కరెంట్ ఎందుకు తీసినవరా పడివే? అవరా బై, ఫస్ట్ ఫోన్ చేసిరా నాకు. నీకు ఇట్లా కాదు, మా మామ ఫోన్ ఇస్తా. మామా ఎవర్రా నీ మామ? ఏమన్నాడు? మామ ఇట్లా. అబ్బో, నిన్న పెళ్లి చూపులు పోయినా కరెంట్ తీసిండు. గీ బేబీ ఫ్యామిలీ కటింగ్ వాడు. నా బిడ్డ పెళ్లి రోజు నువ్వు కరెంట్ ఇస్తారు. కరెంట్ ఎందుకు ఇచ్చినా? నా బిడ్డ పెళ్లి నువ్వు ఆగలుడు. నువ్వు అరే నా సంగతి ఏంటో తెలియదు నీకు. ఇంకొకసారి ఇట్లా కరెంట్ ఇచ్చినావు అనుకో, ఊర్లో ఉండవు బిడ్డ. నువ్వు సరేలే మామ, నేను శోభనం చేసుకుని వస్తా. శోభనం చేసుకోగా నన్ను కరెంట్ ఇయ్యద్దని చెప్పు. సరే సార్, ఇవాడేస్తా. శోభన టైం అవుతుందా? సరే మామా. ఎంతసేపు మామా? తీసుకోండి. ఏడున్నది? ముందు కళ్ళద్దాలు తీయండి. ఏడున్నావు? ఈయన్నే పాడైనా. ఏడుందంటే ఈడే పాడైనా. హలో మామా. మామా నువ్వు జర ఇట్లా, నువ్వు రా చెప్తావు. మామా దా, ఏడున్నావు? మామ ఈడ దా, మంచం తీసుకో. లైన్ మ్యాన్ ఇంటికి పోదా. ఏదో చెప్తాను. హలో, ఏంది మా ఇంట్లో శోభనం? మా ఇంట్లో ఎందుకు వచ్చిర్రా? మా ఇంట్లో కరెంట్ లేదు. కానీ శోభనానికి కరెంట్ ఎందుకు? శోభనానికి కరెంట్ ఎందుకు రావును? లేవురా. ఇప్పుడే కూర్చున్నాం. లేవు. లైట్ ఆన్ చేయి. లైట్ ఆన్ చేసినా పో. ఆన్ చేసినావా? ఆన్ చేసా పోరా. ఇంకా మంచం పట్టు. ఇంటికి తీసుకొని రా. ఎవడోసారి చూస్తా. ఇంటికి నడు. ఏమే? ఏవండి? ఏం చేస్తున్నావు? పడుకున్నానండి. ఎప్పుడు పండుగనా? చాయ్ తీసుకురా పోయి. హలో, ఒకసారి బయటికి రావా? ఎవరు? అక్కగరా. అట్లా ఇంకొంచెం ముంగట్రా. వచ్చినా. లెఫ్ట్ తీసుకో. ఆ గలీలోకి రా. వచ్చినా. కొంచెం జరగమ్మ అట్లా. ఎవరు నువ్వు? ఊర్లో కరెంట్ లేదు, ఉక్క పోతుంది. సమ్మర్ కదా. పడుకోండి. పెద్ద కూర్చోమా. బా చల్లగా ఉంది మామ. ఏజీ రాదుగాడే ఊర్లో పౌరంతో తీసి ఇంట్లో పెట్టుకున్నాడు. హలో, ఎవర్రా మీరంతా? హలో తమ్ముడు, నువ్వేంది ఇన్ పక్కన అనుకున్నావు? హలో,
మా ఇంటికి ఎందుకు వచ్చిర్రా మీరు? ఊర్లో పవర్ లేదు. ఊర్లో పవర్ లేదు, మా ఇంటికి ఎందుకు వస్తారా? నీలో పవర్ ఉన్నది. అయితే నా పిల్లం ఇట్లా రా. అరే కరెంట్ లేకపోతే మరి రేడేమంటారు? నువ్వేంది మొగుడికి వేరేకి తిడదురా? నువ్వు ఎవడు వస్తే అంతడు కూర్చుంటావా? నాడు టీవీ వస్తుందా, డిష్ వస్తుందా, డిష్ బిల్ వేసినావు నీ ముఖానికి. మొత్తం ఇదో ఈయన వల్ల వచ్చింది. కరెంట్ వేస్తలేదు. తీయండి రా, మీకు దండం పెడతా. వేసా పోర్రా, కరెంట్ వేస్తా. బిల్లు కడతలేవా నేను నీకు? ఏం కట్టావు? ఎప్పుడు కట్టావు? ఇంటి ముందర ఖర్చుడు తీసుకుపోవడం మళ్ళీ ఎప్పుడు కట్టినావు అని. వేసినా పోర్రా. అయ్యి కాదు మీ మామేడి మామను విలువ ఒకసారి. అరే ఏం మరి గంట అయింది ఇంకా కరెంట్ అవుతాడు ఏనాడు? గంట అయింది కరెంట్ ఏది? గంట ఇట్లా చేస్తా. దా. రేయ్ రేయ్ ఎక్కువ ఎక్కువ ఆడ ప్లగ్ ఉంటుంది. ఏడా మీ మామ కరెంట్ వేస్తాడు, అందరు ఎంజాయ్ చేయరు. ఓకే అదే అదే ప్లగ్ పోతున్నావు. ఊరికి పోతున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఆడ వచ్చినప్పుడు ఆడ వచ్చినప్పుడు వస్తాం. ఏయ్ గిదా అదే ముట్టుకో. రేయ్ చాకుంటే కాకిల ఆనే ఓడిపోయింది రాడు. గూసినట్టు ఉన్నాడు. వాడు ఎర్ర రాజుగాడు. రే రాజు అని దొరకబట్టు రాని. ఇంద్రజ మ్యామ్, సదామన్ రాజు ఎక్సలెంట్ కాన్సెప్ట్. జనరల్ గా ఒక లైన్ మ్యాన్ ని కరెక్ట్ గా మనం చూసుకోకపోతే ఆయన అందరికి పాఠాలు చెప్తారనేది ఇంతవరకు అయితే మనం మూవీస్ లో కూడా చూసాం. కానీ అతను అలా చేస్తే ఊరు వాళ్ళు ఎలా పాఠం తిరిగి రివర్స్ లో చెప్తారన్నది చాలా చాలా బాగా చూపించారు. రాజు అండ్ పులి కాంబినేషన్ సూపర్ అనిపించింది, చాలా చాలా బాగా అనిపించింది. యూ గైజ్ ఆర్ రాకింగ్ రియల్లీ. కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు ఒక లైన్ మ్యాన్ కదా. లైన్ మ్యాన్ దగ్గర ఏదో పవర్ పోతే పిలుస్తాం అనుకుంటారు. లైన్ మ్యాన్ నే ఒక పవర్ ఉన్న మనిషి పులిమట్టికి చాలా అద్భుతంగా చేశారు. బాగుంది. ఏంటి ఏదో వాసన వస్తున్నట్టుంది? పొయ్యి మీద పాలు పెట్టని మర్చిపోయానుండి. అదేంటక్క పొయ్యి మీద పాలు అంటే అలా పరిగెడుతుంది అది? పాలేటే పాలోడొచ్చిన కూడా అలాగే పరిగెడదా తెలుసా నీకు? అయ్యమ్మ ఆయన ఫోన్ చేస్తున్నాడా? అమ్మో వాళ్ళ ఆయన అంటే అంత ప్రేమ? వాళ్ళ ఆయన పాడా అది రోజు గంట సేపు ఫోన్ మాట్లాడుతుంది. నీకు విషయం తెలుసా వదినా? మొన్న వాళ్ళ ఆయన ఇంట్లో ఉండగానే టెర్రస్ మీదకి వెళ్ళి గంట సేపు ఎవరితోనో కులుక్కుతుంది. పప్పు ఏదో వాసన వస్తున్నట్టుంది, మాడిపోయినట్టు. మీ ఇంట్లోనే అనుకుంటా. ఏం కాదులే వదినా, మాడిపోయి. నేనైతే లోపలికి వెళ్ళను. కృష్ణ భగవాన్ గారికి షూటింగ్ ఉందంట. ఆ చెప్పుల కవర్ ఎక్కడ ఉందో తీస్తావు, పాలిష్ చేసేద్దాం. అర్థమైందా? ఏమైంది? ఒక మగ చెప్పు వచ్చింది, ఒక ఆడ చెప్పు వచ్చింది. అంటే రాత్రి కంగారులో. ఏంటి మామయ్య చెప్పులేమో అరిగిపోయి ఉన్నాయి? యాంకర్ సిరి చెప్పులు తమ్ముడు. యాంకర్ సిరి చెప్పులా ఎలా అరిగిపోయాయి? అవకాశాల కోసం తిరిగి మరి వచ్చాయా? వచ్చాయి. మోకాలు నొప్పులు అవకాశాలు కాదు. ఈరోజు నేను ఎవరంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. లైన్ మ్యాన్ తీసుకోండి. ఏడున్నది? ఈయన్నే పాడైనా మంతం తీసుకో. లైన్ మ్యాన్ ఇంటికి పోదా. ఏదో చెప్తాను. హలో ఏంది మా ఇంట్లో శోభనం. మా ఇంట్లో ఎందుకు వచ్చిర్రా? మా ఇంట్లో కరెంట్ లేదు. శోభనానికి కరెంట్ ఎందుకయ్యా?